సిస్టమ్ వేసి కొన్ని వందల మంది మఫ్టీ పోలీసుల్ని గ్రామాన్ని నియమించి ప్రతి కుటుంబాన్ని కూడా కౌన్సిలింగ్ చేసి మీరు కనుక టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకపోతే మీ పెన్షన్ కట్ అవుతుంది, మీ కళ్యాణ లక్ష్మి రాదు, మీ రైతు బంధు రాదు, రైతు రుణమాఫీ రాదు, దళిత బంధు రాదు అనేటువంటి అనేక రకాల బెదిరింపులకు పాల్పడింది. ఒక స్టేజ్లో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై నోరు విప్పడం బంద్ అయిపోయింది. అంతకుముందు సోషల్ మీడియాకు కానీ స్వేచ్ఛగా తన అభిప్రాయం చెప్పేటువంటి హుజరాబాద్ ప్రజానికం వీళ్ళ ఆగడాలను, వీళ్ళ అక్రమాలను, వీళ్ళ దౌర్జన్యాలను, వీళ్ళ దుర్మార్గాలు చూసిన తర్వాత దుష్టులకు దూరంగా ఉండాలి తప్ప నోరు విప్పద్దని చెప్పి నిర్ణయించుకొని నోరు విప్పడం చేశారు. స్వయంగా లిక్కర్ లారీలకు, మద్యం లారీలకు పోలీస్ ఎస్కార్ట్ చేసింది. డబ్బులు స్వయంగా పోలీస్ ఎస్కార్ట్ వ్యాన్లో వచ్చినాయి. స్వయంగా పోలీసులు దానికి సహకరించింది. పంపకాల విషయంలో కూడా కంపెనీలలో ప్యాకింగ్ చేసినట్టుగా స్వయంగా వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి వేలాది మందిని పెద్ద ఇండస్ట్రీ లాగా పెట్టి ఇక్కడే స్వయంగా ప్యాక్ చేసి ఇంటింటికి పంచుతున్నప్పుడు వాళ్ళకు కూడా రక్షణ ఇచ్చింది పోలీసులే. ఎన్నిసార్లు కలెక్టర్ గారిని మొరపెట్టుకున్నా, ఎన్నిసార్లు సిపి గారిని మొరపెట్టుకున్నా మేము నిష్పక్షపాతంగానే ఉంటున్నామని చెప్పింది తప్ప ఎక్కడ కూడా దాన్ని నిర్వహించే ప్రయత్నించింది. చివరికి ప్రజలే వాళ్ళంతా వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ దేశ చరిత్రలో ఇట్లాంటి ఎన్నికలు ఎప్పుడు చూడకపోవచ్చు, ఇట్లాంటి అపకీర్తి ఎప్పుడు రాకపోవచ్చు. ప్రజాస్వామ్యాన్ని కూడి చేసే పద్ధతులు, డబ్బులు పెట్టి ప్రజాభిప్రాయాన్ని మారుస్తామని డబ్బులు పెట్టి ఆత్మగౌరవాన్ని కొనుక్కునేటువంటి హక్కును కొనుక్కునే నీచమైన ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేసింది. అసలు అనేక సార్లు మా వాళ్ళు కాంప్లైంట్ చేస్తున్నప్పుడు మా వాళ్ళనే దబాయించే ప్రయత్నం చేసినారు, మా వాళ్ళనే కొట్టే ప్రయత్నం చేసినారు, మా వాళ్ళ సెల్ ఫోన్ రికార్డ్ చేస్తున్నప్పుడు కింద కొట్టి పగలగొట్టే ప్రయత్నం చేసిన తప్ప ఇక్కడ నిన్న స్వయంగా ఎమ్మెల్యేలు గల్లిగుట్టలో కోట్ల రూపాయల డబ్బు సంచులు పట్టుకొచ్చి ఎన్నికలకు పోతున్న సందర్భాల్లో, ఓటేయడానికి పోతున్న సందర్భంలో ప్రజలకి 10,000 రూపాయల చొప్పున ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ నిర్వహించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం విఫలమైన సందర్భంలో ఇవాళ కలెక్టర్ గారు కానీ సిపి గారు కానీ విఫలమైన సందర్భంలో స్వయంగా ప్రజల రంగంలో దిగి కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు. మద్యం ఆపలేకపోయిండ్రు, డబ్బుల పంపకాన్ని ఆపలేకపోయిండ్రు, దౌర్జన్యాన్ని ఆపలేకపోయిండ్రు, సమాచారం వచ్చిన వాళ్ళ మీదనే దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశారు. ఇవి సాలవన్నట్టుగా చివరికి బస్సులలో పోతున్నటువంటి ఈవీఎంలను కూడా ఇవాళ మార్చే ప్రయత్నం చేసినట్టుగా నిన్న మొత్తం మా వాళ్ళు వచ్చేసారు. ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కరీంనగర్ పోవాలంటే మ్యాక్సిమం 1 అవర్ పోతుంది. కొన్ని 20 నిమిషాలు పోయే గ్రామాలు ఉన్నాయి, కొన్ని 30 నిమిషాలు పోయే గ్రామాలు ఉన్నాయి. మ్యాక్సిమం 1 అవర్ 1.5 అవర్ లోపల మొత్తం పోతుంది. కానీ 12 గంటల వరకు కూడా చేయలేదు. చివరికి ఈ ఈవీఎంలు చెల్లనివని, ఈ ఈవీఎంలు ఖరాబైనవి అని చెప్పి వాటిని మార్చే ప్రయత్నం చేయడం. కొంతమంది పోలింగ్ సిబ్బంది లేట్ అవుతుంది మేము పోతామని చెప్తే ఆర్టీసీ బస్సుల నుంచి ఆ ఈవీఎంలని వేరే కారణాలు తరలించడం. ఇవన్నీ కూడా రాత్రి ఎక్కడ కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో మా కార్యకర్తలు కానీ హుజరాబాద్ ప్రజానికం కానీ ఉత్కంఠ ఎదురు చూస్తారు. అంటే తాగబోసే ప్రయత్నం చేసిండ్రు, డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు, దౌర్జన్యం ప్రయత్నం చేసిండ్రు. చివరికి ఇవన్నీ జరిగిన తర్వాత మా ఆత్మను ఆవిష్కరించి ఓటు వేస్తే మా ఓటు వేసినటువంటి బాక్సును కూడా మాయం చేసి మా అభిప్రాయాన్ని మారుస్తారనేటువంటి భావన వేళ మొత్తం హుజరాబాద్ ప్రజల్లో చర్చనీయాంశం. ఇంత దుర్మార్గం ఉంటుందా, ఇంత అన్యాయం ఉంటుందా, ఎక్కడ చూడలే ఇట్లా అనేటువంటి భావన వచ్చింది. ఇవాళ దీని మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కలగబోతా ఉంది. ఆ తదుపరి తప్పకుండా ఢిల్లీ లెవెల్లో కూడా ఈ విషయం మీద సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి నేను ఒకటే ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇన్ని చేసిన తర్వాత మీ ఆత్మను ఆవిష్కరించి ఓట్లు వేసిన తర్వాత కూడా ఇవాళ ఈవీఎంలను తప్పదీసే ప్రయత్నం చేస్తున్నట్టు ఏదైతే వస్తూ ఉందో తప్పకుండా ఆందోళనకు గురి కావద్దని చెప్పి నేను తెలియజేస్తాను. హుజరాబాద్ ప్రజానికం ఆందోళనకు గురి కావద్దని, ధర్మం న్యాయం తాత్కాలికంగా కొంత ఇబ్బంది కావచ్చు, ఒడిదుడుకులకు గురి కావచ్చు, కానీ అంతిమంగా
ధర్మమే విజయం సాధిస్తుంది, న్యాయమే విజయం సాధిస్తుంది. ఎవరైతే ఇట్లాంటి వాటికి సహకరించారో అధికారులు అంటే చట్టం పరిధిలో పనిచేయకుండా ముఖ్యమంత్రి ఆదేశాల కోసం భయపడి ఎవరైతే పనిచేసిందో అలాంటి ఆఫీసర్ల మీద తప్పకుండా చర్యలు చేపట్టేంత వరకు ఉపేక్షించే ప్రసక్తి లేదని చెప్పి మనం చేస్తాం. చివరికి పోలింగ్ ఆఫీసులో పోలింగ్లో పాల్గొనే సిబ్బంది కూడా దావతులు ఇచ్చారు. పోలింగ్ దాంట్లో పాల్గొనేటువంటి సిబ్బంది కూడా డబ్బుల ప్యాకెట్ ఇచ్చేటువంటి నీచమైన సంస్కృతి ఇది ఎక్కడి సంస్కృతి? ఒక్క మాట చెప్పాలంటే ప్రజా విశ్వాసం కోల్పోయిన కేసీఆర్ గెలవమైనటువంటి భావనతో ఇక్కడ నీచమైన అకృత్యాలు పాల్పడింది. 6 నెలల కాలంగా హుజరాబాద్ తెలుగులాడింది. 6 నెలల కాలంగా ధర్మాన్ని కాపాడుకోవడానికి అరటపడింది. కానీ ఇవాళ మరీ ముఖ్యంగా ఏ ఊరికి ఆ ఊరే మా ఆడబిడ్డలు కావచ్చు, మా అన్నలు కావచ్చు, దీన్ని నిలువరించడంలో గొప్ప సాహసాన్ని ప్రదర్శించారు. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మాన్ని కాపాడుకోవడంలో, చట్టాన్ని కాపాడుకోవడంలో, నన్ను ఆశ్రయించడంలో మా హుజరాబాద్ ప్రజలు పెరుగుదల తీరు, మా హుజరాబాద్ ప్రజలు చేసిన సాహసం అంతా ఇంత కాదు, ఈ చరిత్రలో నిలిచిపోతుంది. ఇట్లాంటి ఎన్నికలు గతంలో చూడలేదు, రాబోయే కాలంలో చూడలేదు. కాబట్టి ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. ఇది ఈ ఘట్టంలో మా హుజరాబాద్ ప్రజానీకం ధర్మాన్ని కాపాడడానికి వాళ్ళు చేసినటువంటి సాహసం, కృషి ఎన్నడూ మరవలేంది. తప్పకుండా ఈ ఎన్నికల రిజల్ట్ తర్వాత దీన్ని కార్యాచరణ రూపొందించుకునే ప్రయత్నం చేస్తాం. బస్సులలో ఏ బస్సులు అయితే ఈవీఎంలు క్యారీ చేసారో అదే బస్సుల నుంచి వెళ్ళి ఆర్టీసీ డ్రైవర్లు వాళ్ళ ఆఫీసర్లు ఎంపీఓ మనకుండా ఆయన స్వయంగా తీసుకొచ్చి పెట్టాడు. ఇవాళ ఒకవేళ చెల్లెడి అయితే లోపలికి పోయిన తర్వాత ఇగో ఇవి చెల్లేటివి చెల్లెడి 3 రకాల బాక్సులు ఉంటాయి, రిజర్వ్ చేసుకోండి చేయాలి. కానీ చేయలేదు. కలెక్టర్ గారే స్వయంగా చెప్పిండ్రు పొరపాటు జరిగింది. పొరపాటు జరిగిందంటే ఎంత నెగ్లిజెన్స్ ఉంటుంది అంటే ఉత్కంఠగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో, ఒక నార్మల్ ఎలక్షన్స్ కాదు, క్షణం ఉత్కంఠగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు దేనికైనా సిద్ధపడి కాపాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంలో వీళ్ళు ఇట్లాంటి పనిచేయడం అత్యంత ద్రోహపూరితమైంది, దుర్మార్గమైంది. లేదా ఇది ఫేకు అని మాట్లాడడం అనేది చాలా